సార్ నెల్లూరులో మహానాడు సభ జరుగుతుంది కదా, అది ఎందుకు ఆగిపోయింది? అది ఈ నెల 28, 29 తారీఖుల్లో జరగాల్సిన ప్రోగ్రామ్. నరేంద్ర మోడీ చెప్పిన ఒక్క మాటతో కట్టుబడ్డారు. ఆ కట్టుబడిన దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ మధ్య జరిగిన ఇరాన్ జరుగుతున్న యుద్ధంలో ఇంధనం గాని, గ్యాస్ గాని, పెట్రోలియం గాని, డీజిల్ గాని ఇవన్నీ చాలా పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకి కట్టుబడిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకున్న సెక్యూరిటీని కూడా చాలా వరకు కుదిర్చుకొని 10 కార్లు ఉన్న కాడకి 5 కార్లే మెయింటైన్ చేసుకుంటూ నరేంద్ర మోడీ మాటకి కట్టుబడి మహానాడును కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కని విని ఎరుగని రీతిలో నెల్లూరులో మొదలు పెట్టాల్సిన ఈ మహానాడు కార్యక్రమాన్ని కూడా వేల లక్షల రూపాయల్లో ఇంధనానికి ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ వాహనాలు మట్టి తోలడం అనేది కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఈ మహానాడుకి దాదాపు 300 ఎకరాల్లో మట్టి తోలడం అంటే దానికి అయ్యే ఖర్చు, ఇంధనం ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆ మహానాడు కార్యక్రమాన్ని కూడా ఆపేసుకుంటే బాగుంటుందని మోడీ గారు చెప్పిన మాటకి ఎన్డీఏ ప్రభుత్వం మహానాడు దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా 200 ఎకరాలు కార్ పార్కింగ్ కి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లానింగ్ లో ఎక్కువగా ఖర్చు అవడంతో వాళ్ళే వద్దనుకొని పోస్ట్ పోన్ చేసుకోవడంతో ఈ మహానాడు కార్యక్రమము వాయిదా పడింది. ఈ మహానాడు కార్యక్రమానికి జరుగుతున్న పనులు చూసేందుకు కూడా చాలా మంది నాయకులు, కార్యకర్తలు చాలా మంది అక్కడికి వచ్చారు కూడా. వేమారెడ్డి ప్రశాంత్ రెడ్డి, పట్టాభిరెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా భారీ ఎత్తున చేయాలని చెప్పి అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాగా చాలా మంది నాయకులు అక్కడికి వచ్చి కార్యక్రమానికి ఏ విధంగా దిగ్విజయంగా చేయాలనే ఆలోచనలతోనే దాన్ని చాలా పూనుకున్నారన్నమాట. కానీ ఈ కార్యక్రమం వాయిదా పడేటప్పటికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావోద్వేగానికి బాగా గురి అయిపోయాడు. ఇంత మంచి కార్యక్రమాన్ని నా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జరుగుతుంది కదా అనే ఆలోచనతో అతను వేసిన ముందడుగుకి ప్రజలను కూడా, కార్యకర్తలను కూడా అక్కడికి మళ్లించి పార్టీ పండుగలాగా చేయాలని చెప్పేసి త్యాగం చేశాడు. రాబోయే రోజుల్లో టీడీపీ కూడా వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఆలోచనలో పడ్డారు. అందుకనే ఈ మహానాడు ఆగిపోవాల్సి వచ్చింది. లేదంటే కనీ విని ఎరుగని రీతిలో ఒక పెద్ద పండుగలాగా పసుపుమయం అయిపోయింది. అప్పటికే ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుందనే విషయం తెలుసుకొని అక్కడున్న నెల్లూరులో ఉన్న లాడ్జీలు గాని, గెస్ట్ హౌస్లు గాని ప్రతి ఒక్కటి ముందుగానే అడ్వాన్సులతో బుక్ చేసేసుకొని అయ్యేటప్పటికి ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు మళ్ళా డేలా పడిపోయి కొంచెం భావోద్వేగానికి బాగా గురైపోయారు. దీనికోసంగా ఇంత భావోద్వేగానికి గురైన టీడీపీ నాయకులు, కార్యకర్తలను పరామర్శించేందుకు చంద్రబాబు నాయుడు ఈ రోజు నెల్లూరుకి వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శించి ఆడ ఏమి లోటుపాట్లు ఏ విధంగా చేశారు అనే దాని మీద కార్యకర్తలకి నచ్చ చెప్పేందుకు ఈరోజు నెల్లూరుకి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది.